వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అప్డేట్లో ఉన్నాయండి. సో చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టాపిక్ వచ్చేసి సిటీ బ్యాంక్ నూతన హెడ్ నియామకం చేయడం జరిగిందండి. సిటీ బ్యాంక్ నూతన హెడ్ వచ్చేసి కె బాలసుబ్రహ్మణ్యం. ఇతను ఎవరి స్థానంలో అపాయింట్ అయ్యాడంటే అశోక్ కుల్లార్ స్థానంలో ఇతన్ని అపాయింట్ చేయడం జరిగింది. సో సిటీ బ్యాంక్ స్థాపన వచ్చేసి 1812 జూన్ 16న దీన్ని స్థాపించడం జరిగింది. దీని ఫౌండర్ వచ్చేసి దీన్ని స్థాపించడం వారు ఎవరంటే శామ్యూల్. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి సిటీ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూయార్క్లో ఉందండి. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఆరోగ్యానికి శతాకారి ప్రోగ్రామ్. ఆరోగ్యానికి శతావరి అనే ప్రోగ్రామ్ని దేశవ్యాప్తంగా ప్రచారం చేయడం జరిగింది. సో ఇది ఎవరి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందంటే ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దీన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. శతావరి అంటే ఒక ఔషధ మొక్క. దీన్ని ఎందుకు యూజ్ చేస్తున్నారంటే మహిళలు మరియు వీరి ఆరోగ్య సమస్యల కోసం ఈ శతావరి ఔషధ మొక్కను వినియోగించడం జరుగుతుంది. సో ఆయుష్ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి వచ్చేసి శ్రీ ప్రతాపరావు జాదవ్. ఈయన ఆధ్వర్యంలోనే ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరుగుతుందండి. సో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా సరే కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి. సో అందరూ మీ టైంలో మీ డే మొత్తంలో కరెంట్ అఫైర్స్ కోసం ఒక 1.5 అవర్ కేటాయించండి. డైలీ అప్డేట్లో ఉండండి. ఎగ్జామ్ టైంలో చాలా యూజ్ఫుల్ అవుతుంది. మీరు ఒకేసారి అన్ని చదవమంటే అది అసలు పాసిబుల్ అవ్వదండి. ఇప్పటి నుంచే ప్రిపరేషన్ కొనసాగించండి. జాబ్ క్యాలెండర్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. గ్రూప్ డి ఉంది, రైల్వే గ్రూప్ డి ఉంది, ఎన్టీపీసీ ఉంది, ఇంకా హైకోర్టు జాబ్స్ ఉన్నాయి. త్వరలో జాబ్ క్యాలెండర్ ఉంటుంది. సో అందరు మీ ప్రిపరేషన్ని స్ట్రాంగ్గా చేసుకోండి. డైలీ ఒక 1 అవర్ కేటాయించండి కరెంట్ అఫైర్స్కి. నోట్స్ రాసుకునే ప్రయత్నం కంపల్సరీ చేయండి. డైలీ ఒక 2-3 ఛానల్స్ ఫాలో అవ్వండి. అలాగే మ్యాగజైన్ ఫాలో అవ్వండి. సో సరిపోతుందండి ఇది కరెంట్ అఫైర్స్కి. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 2030 నాటికి గ్లోబల్ లాజిస్టిక్స్లో టాప్ 25 దేశంగా మన భారత్ ఉండడం జరిగిందండి. సో ప్రస్తుతం ఉన్న 139 దేశాల్లో భారత్ స్థానం వచ్చేసి 38వ స్థానం. దీన్ని పిఎం గతిశక్తి మరియు నేషనల్ లాజిస్టిక్స్ పాలసీ వంటి కార్యక్రమాల ద్వారా దీన్ని బలోపేతం చేయనున్నారు. ఇది ఎప్పటి వరకు అంటే 2030 వరకు. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఎబోలా వ్యాక్సిన్ ట్రయల్. సో ఈ వ్యాక్సిన్స్ కానివ్వండి, వ్యాధులు కానివ్వండి, సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా చాలా ఇంపార్టెంట్ అండి. రీసెంట్గా వార్తల్లో ఉన్నాయో ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది. సో చాలా ఇంపార్టెంట్ అండి. అందరు నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయండి. సో దీన్ని ఉగండాలో WHO మరియు ప్రపంచ భాగస్వాముల సహకారంతో ఈ ట్రయల్ను నిర్వహించడం జరిగింది. వ్యాక్సిన్ కోసం మొట్టమొదటి క్లినికల్ ట్రయల్ ఇదేనండి. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. సో 2025 జనవరి 9న ఎబోలా వ్యాధి నిర్ధారణ వచ్చేసి సూడాన్లో వ్యాధి నిర్ధారణ అనేది జరగడం జరిగిందండి. సో దీని ఎబోలా లక్షణాలు వచ్చేసి జ్వరం, అలసట, తలనొప్పి, గొంతు నొప్పి, వాంతులు, విరేచనాలు, రక్తస్రావం, ఇవన్నీ దాని సిమ్టమ్స్గా చెప్పడం జరుగుతుంది. సో దీని టీకా కొరకు ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మహిళల క్రీడల నుంచి ట్రాన్స్ మహిళల నిషేధం చేయడం జరిగింది. ఎవరు నిషేధించడం జరిగిందంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు వీరిని నిషేధించడం జరిగింది. మహిళలు కేటాయించిన దాంట్లో మహిళలకే ప్రాధాన్యం ఇవ్వాలని లింగ మార్పిడి మహిళలు, బాలికలు క్రీడల్లో పోటీ పడకుండా నిషేధించడం జరిగింది. ఎవరు నిషేధించడం జరిగిందండి? డొనాల్డ్ ట్రంప్ గారు, అమెరికా అధ్యక్షుడు. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి గంజాయి సాగును పైలట్ ప్రాజెక్టుగా ఆమోదించడం జరిగింది. సో గంజాయి సాగును హిమాచల్ ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా ఆమోదించడం జరిగింది. సో మన స్టాటిక్ ప్లాన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఒక రాష్ట్రం వచ్చినప్పుడు దానికి సీఎం ఎవరు, గవర్నర్ ఎవరు, ఇలా నోట్ డౌన్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో హిమాచల్ ప్రదేశ్ సీఎం వచ్చేసి సుఖ్వీందర్ సింగ్ సుఖా, గవర్నర్ వచ్చేసి శివప్రతాప్ శుక్లా. సో రాష్ట్రానికి ఈ గంజాయి సాగు వల్ల రాష్ట్రానికి సంవత్సరానికి 2,000 కోట్ల ఆదాయం లభించడం జరుగుతుంది. సో దీన్ని ఎందుకు ఏ అవసరాల కోసం యూజ్ చేస్తున్నారంటే వైద్య రంగం మరియు పారిశ్రామిక అవసరాల నిమిత్తం కోసం మాత్రమే ఈ ప్రాజెక్ట్ని. సో ఈ గంజాయి సాగును ఎందుకు నిర్వహించడం జరుగుతుందంటే వైద్య రంగం మరియు పారిశ్రామిక రంగాల అవసరాల నిమిత్తానికి మాత్రమే దీన్ని పైలట్ ప్రాజెక్టుగా నిర్వహించడం జరుగుతుంది. సో దీన్ని నియంత్రిత పద్ధతిలో
పద్ధతిలో దుర్వినియోగం కాకుండా సాగును నిర్వహించడం జరుగుతుందండి. సో చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వికసిత్ గావ్ పథకం ఒడిశాలో ప్రారంభం అండి. ఒడిశా సీఎం వచ్చేసి మోహన్ చరణ్. దీని లక్ష్యమే, ఈ పథకం యొక్క లక్ష్యం ఏంటంటే గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి లక్ష్యంగా ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి 5 సంవత్సరాలకు 5,000 కోట్లు బడ్జెట్లో ఈ పథకానికి బడ్జెట్లో కేటాయించడం జరిగింది. సో రీసెంట్ అప్డేట్స్ అన్నీ చాలా నోట్ చేసుకోండి. ఈ పథకాలు కానివ్వండి, ఇండెక్సెస్ కానివ్వండి, వ్యాధులు, వ్యాక్సిన్లు, ఇలా చాలా ఇంపార్టెంట్ అండి. సో నోట్ డౌన్ చేసుకోండి అందరూ. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి స్వావలంబన్ పథకం. స్వావలంబన్ అండి. దీన్ని వచ్చేసి ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ మరియు నీతి ఆయోగ్ దీన్ని నిర్వహించడం జరుగుతుంది. సో ఈశాన్య రాష్ట్రాల మహిళలకు సొంత వ్యాపారాల కోసం మరియు వ్యాపారంలో నైపుణ్యం, ఆర్థిక సహాయం చేయడం కోసం దీన్ని ప్రారంభించడం, మహిళలకు స్కిల్స్ నేర్పించడం కానివ్వండి, ఓన్లీ ఈశాన్య రాష్ట్రాల మహిళలకు మాత్రమే దీన్ని స్టార్ట్ చేయడం జరిగిందండి. సో డిస్ట్రిక్ట్స్ ఏంటంటే అస్సాం, ఫస్ట్ వన్ వచ్చేసి అస్సాం, మేఘాలయ, మిజోరాంలలో ఈ స్వావలంబన్ని స్టార్ట్ చేయడం జరిగింది. దీన్ని ఎప్పుడు స్టార్ట్ చేయడం జరిగిందంటే February 7th, 2025 అంటే అస్సాం సీఎం వచ్చేసి సర్బానంద సోనోవాల్, గవర్నర్ వచ్చేసి లక్ష్మణ ప్రసాద్ ఆచార్య 32వ గవర్నర్. మేఘాలయ వచ్చేసి సీఎం కాన్రాడ్ కే సంగ్మా, గవర్నర్ వచ్చేసి సిహెచ్ విజయశంకర్. మిజోరాం సీఎం వచ్చేసి పులాల్దు హోమా, గవర్నర్ వచ్చేసి విజయ్ కుమార్ సింగ్. సో ఇలా ఎక్కడైనా మనకు రాష్ట్రం కనిపిస్తే దాని గవర్నర్ రాసుకోండి, సీఎం రాసుకోండి. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి లార్డ్ బుద్ధ ట్రై సర్వీసెస్ ఎక్స్పెడిషన్. సో దీన్ని ఇంటర్నేషనల్ బౌద్ధ సమాఖ్యలో గల దేశాలు శ్రీలంక, భారత్, నేపాల్ సాయుధ దళాలు దీనిలో ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ జరుగుతుందండి. ట్రై సర్వీసెస్ అంటే 3 దేశాల కలయిక. దీన్ని ఎందుకు స్టార్ట్ చేశారంటే మోటార్ సైకిల్ యాత్రను ప్రారంభించడం జరిగింది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే లుంబిని నుండి గాలే వరకు. లుంబిని ఎక్కడుందండి? నేపాల్లో ఉంది. గాలే శ్రీలంక, నేపాల్ నుంచి శ్రీలంక వరకు ఈ సైకిల్ యాత్రను నిర్వహించడం జరిగిందండి. దీనిలో భాగంగా బౌద్ధ వారసత్వ ప్రదేశాలను కవర్ చేయడం జరుగుతుంది. సో ఈ సైకిల్ యాత్రలో బౌద్ధ వారసత్వ ప్రదేశాలు మొత్తం కవర్ చేయడం జరుగుతుంది ఓవరాల్గా. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి జాతీయ నమూనా సర్వే 75వ వార్షికోత్సవం. సో ఎన్ఎస్ఎస్ దీన్ని ఎప్పుడు స్థాపించారంటే 1950లో స్థాపించడం జరిగింది. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో February 7, 2025 75వ వార్షికోత్సవం నిర్వహించడం జరిగింది. దీన్ని ఎవరు సెలబ్రేట్ చేశారంటే భారత ప్రభుత్వ గణాంకాలు మరియు కార్యక్రమాల మంత్రిత్వ శాఖ వారు జాతీయ నమూనా సర్వే 75వ వార్షికోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అల్బేనియా కమ్యూనిటీ ప్రారంభం. దీని ప్రారంభం వచ్చేసి రాజస్థాన్ అజ్మీర్లోని కిషన్గఢ్ తహసీల్లో దీన్ని ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నైట్ స్కూల్కి అల్బేనియా కమ్యూనిటీ మహిళలకు విద్యను మరియు సాధికారణ అందించడం లక్ష్యంగా ఈ కమ్యూనిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అల్బేనియా నృత్యంను సపేరి, దీనిలో నృత్యం కూడా ఉంటుందండి. అల్బేనియా నృత్యంను సపేరి నృత్యం అని కూడా అంటారు. ఈ నృత్యాన్ని పురుషులు మరియు స్త్రీలు కలిపి చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఐవీఎఫ్లో తొలిసారిగా కంగారు పిండాలు. ఐవీఎఫ్ మీన్స్ ఇంట్రో ఫెర్టిలైజేషన్. ఐవీఎఫ్ మీన్స్ ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్. ఐవీఎఫ్ పద్ధతిలో ప్రపంచంలోనే తొలిసారిగా కంగారు పిండాలను ఆస్ట్రేలియాలోని క్వీన్లాండ్ శాస్త్రవేత్తలు రూపొందించడం జరిగిందండి. సో దీంట్లో జన్యు పదార్థాన్ని భద్రపరచడం ద్వారా భవిష్యత్తులో వాటి సంరక్షణకు చర్యలు చేపట్టవచ్చని ఈ పద్ధతి ద్వారా శాస్త్రవేత్తలు తెలియజేయడం జరిగింది. సో దీన్ని 2024 జాన్లో జర్మన్ శాస్త్రవేత్తలు ఖడ్గమృగం పిండాన్ని ఈ పద్ధతిలో సృష్టించడం జరిగింది. అంటే లాస్ట్ ఇయర్ కూడా ఖడ్గమృగం పిండాన్ని ఈ పద్ధతిలో సృష్టించడం జరిగింది 2024లో. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నైపుణ్య భారత్కు ₹8,800 కోట్లు. స్కిల్ ఇండియా ప్రోగ్రామ్ని 2026 వరకు కొనసాగించేందుకు, దాన్ని పునర్నిర్మించేందుకు క్యాబినెట్ ఆమోదం తెలపడం జరిగిందండి. ఇందుకోసం బడ్జెట్లో ₹8,800 కేటాయింపు
చేయడం జరిగింది. స్కిల్ ఇండియా ప్రోగ్రామ్ని ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 2015లో స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దీన్ని నిర్వహించడం జరుగుతుంది. సో ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 4.0, ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిస్ ప్రమోషన్ స్కీమ్, జన్ శిక్షణ్ సంస్థలను స్కిల్ ఇండియా ప్రోగ్రామ్ కిందకి తీసుకొస్తున్నట్లు అశ్విని వైష్ణవ్ గారు తెలపడం జరిగింది. సో అశ్విని వైష్ణవ్ గారు వచ్చేసి కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి గారు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి జాతీయ సఫాయి కర్మచారి మిషన్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన వహించిన కేంద్ర మంత్రివర్గం జాతీయ సఫాయి కర్మచారి మిషన్ పదవీ కాలాన్ని 31 మార్చి 2025 తర్వాత మరో 3 సంవత్సరాలు పొడిగిస్తున్నట్లు ఆమోదం తెలపడం జరిగింది. అంటే దీన్ని 2028 మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్లు ఆమోదం తెలిపారు. దీని గడువు 3 సంవత్సరాల పాటు పొడిగించడం వల్ల కలిగే మొత్తం ఆర్థిక ప్రభావం దాదాపు 50.91 కోట్లుగా నిర్ధారించడం జరిగింది. సో ఈ కమిషన్ కింద కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ డాక్టర్ వీరేందర్ కుమార్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఈ మిషన్ వచ్చేసి సఫాయి కర్మచారీల జాతీయ కమిషన్ ఎం వెంకటేశన్ గారు సఫాయి కర్మచారుల జాతీయ కమిషన్ను 1994లో ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ లాస్ట్ టాపిక్ వచ్చేసి గుజరాత్లో యూసీసీపై కమిటీ. గుజరాత్ ప్రభుత్వం ఉమ్మడి పౌరస్మృతి అమలు ఆవశ్యకతను అంచనా వేసేందుకు ముసాయిదా బిల్లు రూపొందించేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంగనా దేశ నేతృత్వంలో కమిటీని రూపొందించడం జరిగింది. సో ఈ కమిటీలో సభ్యులు వచ్చేసి 5 మెంబర్స్ అండి. సిఎల్ మీనా, ఆర్సి డొక్కేకర్, థర్డ్ వన్ వచ్చేసి దగేష్ దాకర్, ఫోర్త్ వన్ వచ్చేసి గీతా ప్రాష్. 45 డేస్లో దీని యొక్క నివేదికను సమర్పించడం జరిగింది. సో మనకు స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి రీసెంట్గా దీని గురించి అమల్లో ఉన్న టాపిక్. యూసీసీ అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ వార్తల్లో నిలిచింది. గుజరాత్ సీఎం వచ్చేసి భూపేంద్ర పటేల్, గవర్నర్ వచ్చేసి ఆచార్య దేవవ్రత్, ఉత్తరాఖండ్ సీఎం వచ్చేసి పుష్కర్ సింగ్ ధామి, గవర్నర్ వచ్చేసి గుర్మిత్ సింగ్. సో ఇది యూనిఫామ్ సివిల్ కోడ్. దీని యొక్క ఆర్టికల్ వచ్చేసి 44 అండి. పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.